ఈరోజు భారత పార్లమెంటు మీద కొంతమంది దుండగులు దాడి చేసినటువంటి సంఘటన వార్తలలో చూడడం జరిగింది. ప్రధానంగా గత 22 సంవత్సరాల క్రితం ఇదే రోజు కూడా భారత పార్లమెంటు మీద తీవ్రవాదులు దాడి చేసినటువంటి సందర్భం. చర్చ జరుగుతున్నటువంటి ఈరోజు మరొక దాడి లాంటి కార్యక్రమమే కొంతమంది దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి పార్లమెంట్లోకి దూకి టియర్ గ్యాస్ను రిలీజ్ చేయడం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భారతదేశానికి చట్టాలు చేసేటువంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంటు మీదనే ఈ విధంగా దాడి జరుగుతున్నటువంటి సందర్భం అనేది ఏదైతున్నదో, గతంలో కూడా ఈ దేశంలో రకరకాల రూపాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ నెలల కొద్దీ రోడ్లను దిగ్బంధం చేయడం, అదేవిధంగా ఒక రకమైనటువంటి దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేటువంటి గ్రూపులు ఏవైతున్నావో ఈరోజు ఈ సంఘటన కూడా వారు ఉన్నట్టుగానే భావించాల్సి వస్తున్నది. ఇప్పుడే అందుతున్నటువంటి వార్తల ప్రకారం ఏంటంటే విద్యార్థులే ఈ నిరసన తెలియజేసినారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నవి. ఏదేమైనా ప్రజాస్వామిక దేశంలో ఏ నిరసన తెలియజేయాలన్నా కూడా ప్రజాస్వామిక బద్ధంగా తెలియజేయాల్సిందే తప్ప పార్లమెంటు మీద దాడి చేసి పార్లమెంట్లోకి దూకి పార్లమెంట్ సభ్యుల మీద టియర్ గ్యాస్ రిలీజ్ చేయడం ఏదైతున్నదో ఇది నిజానికి కూడా ఒక దేశ ద్రోహకరమైనటువంటి చర్య. దీని పట్ల ప్రభుత్వం తగిన చర్య తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మరొక వైపు భద్రతా వైఫల్యం కూడా కనిపిస్తుంది. అత్యున్నతమైనటువంటి పార్లమెంటు మీద ఈ విధమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటిది. భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఇలాంటి దుండగులు పార్లమెంటుకు రావడం అనేటువంటిది కూడా చాలా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం. ఏదేమైనా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం. ఈరోజు పార్లమెంటులో జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఈనాటి దాడి అనేది భద్రతా వైఫల్యంగా భావించాలి. గతంలో 22 సంవత్సరాల క్రితం కూడా ఉగ్రవాదులు దాడి చేసి 9 మంది అమాయక ప్రజలను బలిగొన్న విషయం మనకి అందరికి గుర్తునే ఉన్నది. మరి అదే రోజు ఈరోజు 2001 డిసెంబర్ 13 రోజు నాడే ఆనాడు జరిగిన దాడి మళ్ళీ అదే దినం రోజునాడు ఈ సంవత్సరం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి నిండు పార్లమెంటు సభ జరుగుతున్న సమయంలో అనేక మంది ప్రముఖులు పార్లమెంటు సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, ఇంకా అనేక మంత్రులు ఉన్నారు. మరి ఈనాడు ఈ ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి, హోంమంత్రి దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే మాటలు చెప్పడం కాదు, మరి కర్తవ్యంగా ఈ దేశ ప్రజలందరికీ భద్రతనివ్వాలి. పార్లమెంటు సభ్యులకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రజలకు భద్రత ఎక్కడ ఉండదనేది ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు ప్రతి దగ్గర కూడా కొత్త పార్లమెంటు భవనం నిర్మించాం. అత్యాధునిక వసతులతో భద్రతను బాగా పటిష్టం చేశామని చెప్పి గొప్పగా చెప్పి అట్టహాసంగా చెప్పి ప్రారంభించిన పార్లమెంటులో ఈరోజు ఇద్దరు మరి నిండు సభలో దిగి పార్లమెంటు సభ్యుల ముందు మరి ఈరోజు టియర్ గ్యాస్ కానీ మన పొగ బాంబులు కానీ వేయడం అనేది చాలా బాధాకర విషయం. తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మరి ఒక పార్లమెంటు బీజేపీకి సంబంధించిన వ్యక్తి ద్వారానే వాళ్ళు పాసులు తీసుకొని పార్లమెంటు ప్రవేశించారని తెలుస్తున్నది. ఇది అత్యంత హీనమైన చర్య. మరి పార్లమెంటు సభ్యుడు మరి ఈ విధంగా మైసూరు సంబంధించిన వాళ్ళు ఇద్దరిని, మరి హర్యానా ప్రాంతాన్ని చెప్పిన హిసార్ ప్రాంతాన్ని చెప్పిన ఒకరిని, మరి మహారాష్ట్ర సంబంధించిన లాతూరుకు సంబంధించిన వాళ్ళు ఒకరిని, నలుగురిని ఈ వివిధ ప్రాంతాల వారికి ఆ పార్లమెంటు బీజేపీ సభ్యుడు మరి ఏ విధంగా పాసులు ఇప్పించాడు, మరి బాధ్యత ఏంది అని ఈరోజు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళ పార్లమెంటు సభ్యుడే పాసులు ఇప్పించాడు. మరి తీవ్రంగా ఖండించాలి దీన్ని ప్రతి భారతీయుడు. ఈరోజు వాళ్ళందరూ కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించాలి, మరి ప్రజల ఆనవానాలను కూడా రక్షించాలి, ప్రజల పరిపాలన సాగాలి, ప్రజాస్వామ్యం రక్షించాలి, జై భీమ్ జై భారత్ అంటూ వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడం మరి ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఈరోజు ఎక్కడికి పోతుంది మన వ్యవస్థ పరిపాలన? కేవలం మాటల వరకే ఈ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం. మరి చేష్టల్లో లేదు. నల్ల చట్టాలు పెట్టినప్పుడు కూడా దేశ ప్రజలు వ్యతిరేకించారు. అదేవిధంగా మరి ఎక్కడ కూడా నియంతృత్వ పరిపాలన అనేది
చాలా కాలం కొనసాగదు. ఇవాళ ప్రజలందరూ భయభ్రాంతులు చేస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ కూడా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని అనేక మందిని నిలదీసే వ్యక్తులను, ప్రతిపక్ష వాళ్ళందరినీ కూడా మరి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఈ అబద్ధాల భావంతో పరిపాలన సాగిస్తున్నారు. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టు ప్రేమతో పరిపాలించాలి, ప్రజలను ప్రేమతో మన్ననలు పొందాలి, కానీ భయభ్రాంతులతో మన్ననలు పొందినంత మాత్రాన లాభం లేదని చెప్పడం ఈరోజు దాడికి నిదర్శనం. ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. భారత పార్లమెంటు పైన ఈరోజు మధ్యాహ్నం పూట లోపలికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా ఈరోజు ఏదోరూపకంగా పోయి వారు నలుగురు ఐదుగురు పోయి ఈరోజు అందులో టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల ఈరోజు భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది భద్రత వైఫల్యం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం. తప్పకుండా మరింత పార్లమెంటు కానీ దేశానికి నిరంతరం గస్తీ కాసే విధంగా రక్షణ వ్యవస్థ ఉండాలి. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యం కానీ, తర్వాత పార్లమెంట్ కానీ ఏదైనా కానీ ఒక కట్టుదిట్టమైన భద్రత లోపంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది బాధాకర విషయం. తప్పకుండా వారు ఎవరైతే అందులో పాల్పడ్డారో వారి మీద కఠిన చర్య తీసుకోవాలి. వారి మీద న్యాయ విచారణ జరిపించాలి. కఠినమైన చర్య తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు జరిగిన పార్లమెంట్లో దాడిని మేము కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎటువంటి పార్లమెంట్లోనే జరిగిందంటే దేశంలో భద్రత లోపం ఉన్నది. దాన్ని కట్టుదిట్టమైన చర్య తీసుకొని బాధ్యులను శిక్షించాలని కోరుచున్నాం. రెండవసారి మన పార్లమెంటుపై దాడి చేయడం అనేది చాలా విచారకరం. ఈ సందర్భంలో మన సెక్యూరిటీ విషయంలో ఉన్నటువంటి లోటుపాట్లు బహిర్గతమైనవని నేను చెప్పదలుచుకున్నాను. దీనికి ఇవాళ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్ నుంచి వచ్చినారని నేను అనుకోకపోయినా సెక్యూరిటీ ల్యాప్సెస్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి కారకులు ఎవరైనా కానీ వారిని శిక్షించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో రాజకీయ పార్టీలందరికీ కూడా నేను ఒక సూచన చేస్తూ ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా మన దేశ భద్రతా దృష్ట్యా మనందరం కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని సేఫ్టీ దృష్టిలో తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రాజకీయ నాయకులారా ఏకం కండి. రాజకీయాలు వేరు, భద్రత వేరు. ఈ భద్రత ఎవరైతే ఇటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చారో వాళ్ళే కాకుండా అందరినీ మొత్తం కాలరూప చేసేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా కంఠంతో మనం వ్యతిరేకించాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ల్యాప్సెస్ ఇవ్వకూడదు. మనం కూడా ప్రభుత్వం పెట్టినటువంటి సెక్యూరిటీ పరంగా పెట్టినటువంటి ఆంక్షలను ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే తూచా తప్పకుండా పాటించాలి. ఇది దేశం కొరకే కాకుండా వారి కొరకు కూడా ఈ భద్రత అవసరం అని నేను అందరికీ ఒకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.